తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అవసరమైన మెజారిటీని సాధించి అధికారాన్ని పొందిన కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికలు వెనువెంటనే వచ్చి పెద్ద సవాలుగా మారాయి. కాంగ్రెస్ పార్టీకి సమయం వచ్చి తెలంగాణలో అధికారం దక్కున్నా ఎన్నికల ముందు ఆ పార్టీ 1,00,000 హామీలను ఇచ్చి కూర్చుంది. వాటి అమలు గురించి ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 6 గ్యారెంటీలు అంటూ కాంగ్రెస్ చాలా మాటలే చెప్పింది. అందులో ప్రధానమైనది 2 లక్షల లోపు రైతు రుణమాఫీ. అది ఇప్పటి వరకు జరగలేదు. దీనికి ఆగస్టు 15వ తేదీన గడువుగా చెప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి అది సాధ్యమయ్యే పనేనా అనేది ఒక ప్రశ్న అయితే, ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు కనీసం 10 ఎంపీ సీట్లైనా దక్కకపోతే రేవంత్ రెడ్డిపై అధిష్టానం నుండి గట్టి ఒత్తిడి పెరుగుతుంది అనేది కాంగ్రెస్ రాజకీయం తెలిసిన వారు చెబుతున్న మాట. తెలంగాణలో 17 లోక్సభ సీట్లకు గాను కనీసం 10 సీట్లైనా గెలవాలి కాంగ్రెస్ పార్టీ. అప్పుడే అసెంబ్లీ ఎన్నికల నాడు కనిపించిన అనుకూలత ఇప్పుడు కూడా ఆ పార్టీకి ఉందని రుజువు. 10 గెలిస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై తన పట్టును నిలుపుకున్నట్టే. అప్పుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం వద్ద మంచి మార్కులే పడతాయి. అందుకు ప్రతిఫలంగా రేవంత్ రెడ్డికి పార్టీ హైకమాండ్ కాస్త ఫ్రీ హ్యాండ్ కూడా ఇవ్వచ్చు పాలనలో. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తాను అనుకున్న వాళ్లను క్యాబినెట్లోకి తీసుకోవడానికైనా, ఎమ్మెల్సీ రాజ్యసభ సభ్యత్వాల విషయంలో అయినా ఈ 10 లోక్సభ సీట్లలో విజయం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. 10 లోక్సభ సీట్లలో కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ను సమర్థుడిగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గుర్తిస్తుంది. అలాగే మీడియాలో కూడా రేవంత్ రెడ్డి ప్రభ పెరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం గాలివాట కాదని, ఆ పార్టీని పునాదుల్లోంచి గట్టిపడిందనే క్రెడిట్ రేవంత్ ఖాతాలోకి వెళుతుంది. రేవంత్ మాటల జోరు కూడా పెరుగుతుంది. ప్రత్యర్థుల మీద ఆయన దాడి కూడా తీవ్రతరమవుతుంది. అలాగే హామీల అమలు విషయంలో కూడా కాస్త జాప్యానికి అవకాశం దొరుకుతుంది. ప్రజలు తమను నమ్ముతున్నారనే వాదనతో కొన్నాళ్ల పాటు బండిని లాగించడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే 10 లోక్సభ సీట్లలో విజయానికి కాస్త తగ్గితే మాత్రం రేవంత్కు కష్టాలు మొదలైనట్టేనేమో. అంతటితో రేవంత్కు సీఎంగా హనీమూన్ పీరియడ్ ముగిసినట్టే. సొంత పార్టీలో ఇప్పటికే రేవంత్ అంటే పడని వాళ్లు ప్రస్తుతం కామ్గా ఉన్న లోక్సభ సీట్లలో కాంగ్రెస్ హవా లేకపోతే రేవంత్ మీద నోరు విప్పడానికి వారు వెనుకాడరు. తెలంగాణ కాంగ్రెస్లో చాలా మంది సీఎం అభ్యర్థులున్నారనే సంగతి చెప్పనక్కర్లేదు. కాబట్టి లోక్సభ సీట్ల గెలుపులో కాంగ్రెస్ వెనుకబడితే వారు తమ ప్రయత్నాలను మొదలుపెట్టుకునే అవకాశాలు పెరుగుతాయి. రేవంత్ పై అధిష్టానానికి వారు ఫిర్యాదులు మోస్తారు అనడంలోనూ వింతలేదు. అన్నిటికీ మించి మినిమం 10 లోక్సభ సీట్లైనా దక్కకపోతే అధిష్టానానికి రేవంత్ పై నమ్మకం సన్నగిల్లుతుంది. రేవంత్ ను నమ్ముకుంటే కుదరదు అని అధిష్టానం ఫిక్స్ అయినా పెద్ద ఆశ్చర్యం లేదు. ఇప్పటికిప్పుడు రేవంత్ సీఎం సీటుకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేకపోయినా అధిష్టానం వద్ద ఆయన ప్రాపకం తగ్గుతుంది. తాము చెప్పినట్టుగా చేయాలనే డైరెక్షన్లు రేవంత్ కు ఢిల్లీ నుంచి ఎక్కువ అవుతాయి. మంత్రివర్గం, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో రేవంత్ మాటకు పెద్దగా విలువుండదు. ఇలా లోక్సభ ఎన్నికల ఫలితాలు రేవంత్ ను గట్టిగానే ప్రభావితం చేసేలా ఉన్నాయి. కాంగ్రెస్ కు ఉత్తరాదిపై ఉన్న ఆశలు తక్కువే. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలపై కాంగ్రెస్ పార్టీ గట్టి ఆశలు పెట్టుకుంది. కర్ణాటకలో కనీసం సగం లోక్సభ సీట్లు దక్కుతాయని, తెలంగాణలో 10 ఎంపీ సీట్లైనా దక్కితే జాతీయ స్థాయిలో తమ కౌంట్ ఒక 25 వరకు పెరుగుతుందనే లెక్కలు కాంగ్రెస్ కున్నాయి. ఈ రాష్ట్రాల నుంచి వీలైనన్ని సీట్లను సాధించుకోవాలి అనేది ఆ పార్టీ స్వప్నం. ఇందుకు తగ్గట్టుగా ఇక్కడి కాంగ్రెస్ సీఎంలైతే పార్టీ విజయం కోసం గట్టిగానే కష్టపడ్డారు. అయితే ఫలితాలే వారి తదుపరి పరిస్థితులను నిర్దేశించబోతున్నట్టున్నాయి.